ఇంట్లో ఎవరున్నారండి? నేనే ఉన్నానండి. ఎవరు కావాలి? నేను మీ ఊరు సర్పంచ్ గా నిలబడుతున్నాను. మీకు కావాల్సిన పనులన్నీ నేను చేసి పెడతాను. కానీ మీరు చేయాల్సింది మాత్రం ఒకటి, నాకు ఓటేసి నన్ను గెలిపించండి. ఏంటండి, మీకు మేము ఓటేయాలా? అయితే మీరు ఈ 5 రోజులు వచ్చి మమ్మల్ని దండం పెట్టి మా కాళ్ళు మొక్కి ఓటేయండి అని అడుగుతారు. కానీ మిగతా 5 సంవత్సరాలు మాత్రం మేము మిమ్మల్ని బతిమలాడుతూనే ఉండాలి. ఏమైనా పని జరుగుతుందా, ఏమైనా పని చేస్తున్నారా అంటే అది ఏది ఉండదు. మేము రావాలి, మీ ఇంటి చుట్టూ తిరగాలి. మీరు మాకు ఇప్పుడు కోటర్ తాగిపిస్తే మేము తర్వాత మీకు ఫుల్ బాటిల్ తాగిపియాల్సి వస్తుంది. మా ఇంట్లో పంచాయతీలు ఉన్నా, మా వీధిలో పనులు జరగకపోయినా మీ ఇంటి చుట్టూ మేము తిరుగుతూనే ఉండాలి తప్ప కానీ మీరు మమ్మల్ని పట్టించుకోరు. ఇప్పుడు వచ్చి మాకు దండం పెడతారు, తర్వాత 5 సంవత్సరాలు మీకు నమస్తేలు పెట్టాలి. బయట కనిపిస్తే సర్పంచ్ సాబ్ నమస్తే, సర్పంచ్ సాబ్ నమస్తే అని ఉరికి మీకు దండాలు పెట్టాలా. మీరు మమ్మల్ని దేకను కూడా దేకరు. అప్పుడు మీరు సెలబ్రిటీలు అయిపోతారు కదా. మీకు మేము ఓట్లు వేయాలి, మీరు మాకు పనులు చేపిస్తారా? వెళ్ళండి. మేము తర్వాత ఎవరికి ఓటు వేయాలి ఏందని ఆలోచించుకొని మంచోళ్ళని చూసి వేసుకుంటాం. ఇక మేము దండాలు తొండాలు పెట్టే వాళ్ళని నమ్మం.